అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఫెడరేషన్ ఆవిష్కరణ సభకు ఇచ్చేసిన ముఖ్య అతిథి జాతీయ ఐఎన్టీయూసీ అధ్యక్షులు శర్మ గారికి, మహిళా అధ్యక్షురాలు భవానీ గారికి మరియు ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు రాజిరెడ్డి గారికి మరియు ఈ ఆవిష్కరణ సభలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప్పల శ్రవణ్ గుప్తా గారికి మరియు మహిళా అధ్యక్షురాలకు మిగతా టీం సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, విచ్చేసిన ప్రతి ఒక్క కార్మిక సంఘం యొక్క సభ్యులకు ప్రత్యేకంగా నమస్కారాలు. నేను వ్యక్తిగతంగా భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల విషయంలో ప్రతి పౌరుడికి ఉన్న హక్కులను తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం చేసే దిశగా గత 15 సంవత్సరాలుగా సమాచార హక్కు వికాస సమితి అనేది ఆర్గనైజేషన్ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాను. ప్రతి పౌరుడికి ఉన్న హక్కుల విషయంలో అవగాహన కల్పించడం వల్ల వారి సమస్యలను పరిష్కరించే విధంగా మేము ఆర్గనైజేషన్ను నడిపిస్తున్న క్రమంలో మన రామకృష్ణారెడ్డి అన్న గారు మనం కార్మిక పక్షపాతిగా కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో మీరు మన ఆర్గనైజేషన్ నందు ఉండాలి, మీరు ప్రజలకు చేస్తున్న సేవలన్నీ కూడా మా కార్మికులకు సమస్య వచ్చినప్పుడు వారి వెంట ఉండి పరిష్కరించడానికి ఈ ఆర్గనైజేషన్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ కార్మికులకు అని వేరే కాకుండా నేను ఈ కార్మిక కుటుంబంలో సభ్యుడిగా కార్మికులకు సంబంధించిన కార్మిక శాఖలో రావాల్సిన లబ్ధి విషయంలో కానీ సమస్యల విషయంలో కానీ ఎక్కడ ఏ విషయమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మీకు రావాల్సిన లబ్ధి విషయంలో నిరంతరం అండగా ఉండి మీ సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలుపుకుంటూ, అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటూ మన కార్మిక సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలాగా పనిచేయడంలో మేము మన టీము మీరందరూ కలిసి ముందుకు వెళ్ళాలని, కార్మికుల ప్రతి సమస్యకు కూడా రాష్ట్ర కమిటీకి తెలియజేసినట్లయితే మేము వెంట ఉండి ఆ సమస్య పరిష్కారం చేయడానికి మీకు సహాయ సహకారాలు అందిస్తామని, మీ వెంట ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి శ్రవణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ముఖ్య అతిథిగా విచ్చేసిన శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.